పారాయణం చేస్తే మాత్రం నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఎటువంటి నియమాలు మాంసాహారం తినకూడదు, తర్వాత ఉల్లి వెల్లుల్లి తినకూడదు, మంత్రం చదువుతాం కాబట్టి ఒంటిపూట భోజనం చేస్తారు. బట్ ఇప్పుడు సుందరాకాండ పారాయణం కోసం అని చెప్పి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఒంటిపూట భోజనం చేస్తే అది తప్పే. మన హెల్త్ సపోర్ట్ చేస్తుందా లేదా అన్నదాన్ని బట్టి. ఇప్పుడు కొన్ని మ్యాండటరీ ఉన్నాయి, సాత్విక ఆహారం తినాలి, అది మ్యాండటరీ, అది ఖచ్చితంగా పాటించాల్సిన నియమం. ఉల్లి వెల్లుల్లి తినకూడదు, అది ఖచ్చితంగా పాటించవలసిన నియమం. తక్కువగా మాట్లాడతారు, సుందరకాండ పారాయణం చేసేవాళ్ళు చాలా తక్కువగా మాట్లాడతారు. ఇంకొందరైతే మౌనం వహిస్తారు అన్నమాట. అంటే రామనామం చదువుకుంటూనే ఉంటారు వాళ్ళు మనసులో, అది అయ్యే వరకు, సుందరకాండ పారాయణం అంతా అయ్యే వరకు, లేదా దీక్షలాగా తీసుకుని 41 days చేసే వరకు ఎంత తక్కువ కుదిరితే అంత తక్కువ మాట్లాడతారు.